అలాగే డాక్టర్ బిఫోర్ ప్రెగ్నెన్సీ గానీ, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ గానీ మనకి కార్డియాక్ సమస్యలు ఏమైనా పేషెంట్‌కి వస్తే అది పిల్లలకి రావడానికంటే ఎవరైతే గర్భవతిగా ఉందో ఆ బిడ్డకి రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. అంటే పుట్టుకతోనే వచ్చే డిసీజెస్ కొన్ని మదర్‌కి ఉంటే ఈక్వల్లీ చిల్డ్రన్‌కి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తాము. మెజారిటీ ఆఫ్ ద డిసీజెస్ అలా ట్రాన్స్మిట్ అవ్వవు. కొన్ని జెనెటిక్ కండిషన్స్ పర్టికులర్లీ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అనేవి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది. లైక్ కామన్‌గా చూసే ఎగ్జాంపుల్ హార్ట్లో హోల్ అని చెప్తాం. లైక్ ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ ఆర్ వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్స్ అనేవి ఇన్ కేస్ చైల్డ్గా ఆ పేషెంట్కి ఉంటే ఆర్ ఆ చైల్డ్కి కంజెనిటల్ డిఫెక్ట్ ఉండి ఆ చైల్డ్ పెరిగి పెద్దగా అయ్యి మదర్ అయినప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్ ఆర్ తన చైల్డ్కి సేమ్ హార్ట్ లో హోల్ ఉండే అవకాశం ఉందా? థర్డ్ జనరేషన్ కి రావడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ జనరేషన్ లైక్ చైల్డ్ ఇప్పుడు పెరిగి పెద్దగా మదర్ అయ్యింది అండ్ ఆ బేబీకి ఆ మదర్ కి హోల్ ఉండొచ్చా అంటే ఎస్ పాసిబిలిటీ కొంచెం ఉంది. అలా అని అందరికీ రావాలని రూల్ లేదు. సిమిలర్లీ కొన్ని జెనెటిక్ కండిషన్స్ లైక్ కార్డియోమైపథీస్ కానీ కొన్ని ఛానలోపతీస్ అలాంటివి ఏమైనా ఉంటే దాని ద్వారా ఉండొచ్చు. సో అందుకనే ఈ ఇన్ కేస్ మీకు ఏదైనా హెల్త్ కండిషన్ ఉంటే దాన్ని ముందుగానే ఇవాల్యుయేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. మీ గైనకాలజిస్ట్ లేదా ఫిజిషియన్ ఆర్ కార్డియాలజిస్ట్ ఫర్ దట్ మ్యాటర్ తోటి కన్సల్ట్ చేసి మీకున్న మెడికల్ కండిషన్స్ని మీరు డిక్లేర్ చేస్తే మేము మాకున్న కెపాసిటీ బట్టి దాన్ని ఇవాల్యుయేట్ చేసి రీజనబుల్ కంక్లూజన్ ఇచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు సక్సెస్ఫుల్గా చెప్పొచ్చు, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వచ్చు, బట్ అట్లీస్ట్ అవకాశం ఉంది. ఈ మధ్య టెక్నాలజీ ఆర్ సైన్స్ డెవలప్ అయింది కాబట్టి కొన్ని ప్రిడిక్షన్స్ మనం చెయ్యొచ్చు. అండ్ ప్రిడిక్షన్స్ తోటి ఒకవేళ డిజీజ్ ఉండే ప్రాబబిలిటీ ఉంటే దాన్ని మనం ఈక్వల్లీ అవాయిడ్ చేయొచ్చు. కొన్ని జెనెటిక్ కండిషన్స్ కన్సాంగ్యునస్ మ్యారేజెస్ తో ఉంటాయి. మేనరికం పెళ్ళిళ్ళు ఉంటే అలాగే జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ డిఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి కన్సాంగ్యునస్ మ్యారేజెస్ చేయొద్దంటాం. ఆ ఫ్యామిలీ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది, వాటిని బ్రేక్ చేయాలి. ప్రాపర్ కౌన్సిలింగ్ తోటి ఆ కన్సాంగ్యునస్ మ్యారేజెస్ ని మనం అవాయిడ్ చేయొచ్చు అండ్ ఈక్వల్లీ వచ్చే జెనెటిక్ డిజీజెస్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సిమిలర్లీ కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటే వాటి ద్వారా కూడా మనం జెనెటిక్ టెస్టింగ్ చేసి ఈ వచ్చే ప్రాబబిలిటీ ఎంత ఉంది. లైక్ ఆటోజోమల్ డామినెంట్ అండ్ ఆటోజోమల్ రెసెసివ్ అంటాం. డామినెంట్గా ఉండే డిజీజెస్ ఖచ్చితంగా ట్రాన్స్మిట్ అయ్యే పాసిబిలిటీ ఉంది, అలాగే రెసెసివ్ ఉండకపోవచ్చు. సో అవి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అండ్ వాళ్ళకి సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అన్ని డిజీజెస్కి ఇది అవ్వకపోవచ్చు, బట్ కొన్ని కండిషన్స్లో ఆ అవకాశం ఉన్నప్పుడు ఆల్వేస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం బెటర్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.